కవిత అంటే మా నాయకుడు దేవుడు కానీ ఆయన చుట్టే దయ్యాలు ఉన్నాయని అంటా ఉంది. వాస్తవానికి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో మీకు ఒక కీ రోల్ ఉంటుంది. ఎందుకంటే వాస్తవానికి మీకు ఏ పదవి ఉందా, లేకపోతే మీరు వర్కింగ్ ప్రెసిడెంటా కాదా, మీరు ప్రతిపక్ష నాయకురాలా, లేకపోతే ఇంకోటి అని పక్కన పెడితే మీరు కేసీఆర్ గారి బిడ్డ. బీఆర్ఎస్ అంటే ఇప్పుడు కేసీఆర్ అంటే బీఆర్ఎస్ అనేటట్టు కేసీఆర్ చేసేసుకున్నాడు. సరే దాంట్లో మస్తు మంది హస్తం ఉన్న పార్టీ పుట్టినప్పుడు పెట్టినప్పుడు పలువురు ఉన్నా కూడా ఇవాళ కేసీఆర్ ఒక్కడికి అది కైవసం అయిపోయింది. ఆయన చేజిక్కించుకున్నాడా, యువతలు వదిలేసుకున్నారా, ఏమైందనే పక్కన పెడదాం. బట్ ఓవరాల్గా ఇది జరిగింది. మరి అంతటి కేసీఆర్ బిడ్డ అయిన మీకు మీ పార్టీలో దయ్యాలు ఉంటే మీ నాయనతో చెప్పి దయ్యాలను బయటకు పంపించచ్చు. ఒక మాట, ఇంత బహిర్గతం, ఇంత రచ్చ, ఇంత చర్చ, ఇంత ముచ్చట్లు ఉండవు అసలు. ఎందుకుంటాయి? నిజంగా ఇప్పుడు మనమే మన కుటుంబం ముచ్చట మాట్లాడుకుందాం. ఓవరాల్గా మీకు జనరల్గా అర్థం కావాలంటే, నేను మా నాయన ఉన్నారనుకుందాం మా ఇంట్లో. ఎవరైనా ఏదైనా మేము ఒక బిజినెస్ ఏదో సంథింగ్ మేము ఒక బిజినెస్ ఒక వ్యాపారం చేస్తున్నాం అనుకుందాం. ఇప్పుడు మా బిజినెస్కు హెడ్ మా నాయనే చైర్మన్. నాకు అట్లీస్ట్ ఒక చిన్న పోస్ట్ కూడా ఇవ్వలే, అంటే ఆ బిజినెస్ మా కంపెనీలోకి సంబంధించి. నేను జస్ట్ మా నాయనతో ఉంటున్నా, ఏమైనా రాకపోకలు వచ్చేటి మంచి చెడు చూసుకుంటున్నా అంతే. ఇప్పుడు మా నాయనకు నష్టం చేయాలని చెప్పేసి, మా వ్యాపారానికి నష్టం చేయాలని చెప్పేసి కొందరు అక్కడ పనిచేసే ఎంప్లాయీలు ఎవరో చూస్తున్నారు అనుకో, నేను నేరుగా పోయి మా నాయనకు చెప్తా వాళ్ళ పేర్లు, బయటికి కూడా చెప్తా వాళ్ళ పేర్లు. గా ఎంప్లాయీ మంచిగా లేని ఆయన మనం ఉంచుదామని చూస్తా ఉన్నాడు, గాయన తీసేయి అని చెప్తా. గాయన వల్ల నీకు నష్టమవుతుంది నాన్న, మన వ్యాపారానికి నష్టమవుతుంది నాయన అని నేను మా నాయనకు చెప్తా. ఆ యొక్క ఎంప్లాయీ గురించి, ఆ యొక్క పని ఆయన గురించి. ఇది కథ. ఇప్పుడు వాస్తవానికి ఏమైపోయింది, కవిత గారు కూడా నిజంగానే అట్లే వాళ్ళ పార్టీలో ఉంటే బాజప్తి బరాబర్ చెప్పే అవకాశం ఉంటుంది. బట్ దయ్యాలు ఉన్నాయంటా ఉన్నారు, అయినా చెప్పలేకపోతా ఉన్నారు బయటికి అంటే మరి ఆ దయ్యాలు కుటుంబంలోనే ఉన్నాయా అన్న ప్రశ్నలు ఇప్పుడు వెలువెడతా ఉన్నాయి. ఇప్పుడు నా ఇంట్లో ఎవరో మా నాయనకు తప్పు చేసిన అనుకో, నా తోడబుట్టినోడో ఇంకోడో మా నాయనకు ద్రోహం చేయాలని చూసిన అనుకో, నేను ఏమని చెప్తా? అందరూ మంచు విష్ణువులు ఎక్కువ ఉంటారు కదా బహిర్గతం అయి చెప్పుకోవడానికి. ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. అందుకే ఇప్పుడు కవిత పైన కూడా ఇవే సందేహాలు అందరికి వస్తూ ఉన్నాయి. అంటే నిజంగా కేటీఆర్ ఆ దయ్యం, లేకపోతే హరీష్ రావా, ఇంకా లేకపోతే సంతోష్ రావా, ఎవరు అంటే కవిత పేరు చెప్పలేని దయ్యం ఎవరు? మన అంత పెద్ద దయ్యం ఏమున్నది బీఆర్ఎస్లా? ఈటల రాజేందర్ వంటి పెద్ద వ్యక్తిని, ఈటల రాజేందర్ అంత ఆషామాషి చిన్న వ్యక్తి కూడా కాదు. ఈటల రాజేందర్ పోరాటం మనం చూసినాం, ఈటల రాజేందర్ గెలుపు మనం చూసినాం, ఈటల రాజేందర్ ఉద్యమ సమయంలో ఆయన స్ఫూర్తిని మనం చూసినాం. కేసీఆర్ వెన్నంటూ ఉంటే ఆయన ఎటువంటి పనులు చేసిండో మనం చూసినాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఎటువంటి కీ రోల్ ప్లే చేసిండో మనం చూసినాం. ఆయన కమ్యూనిస్టు భావాలు మనం చూసినాం. మరి అటువంటి ఈటల రాజేందర్ విషయాల్లో చిన్న అవకతవకలు ఇబ్బంది లేదు జరిగి పొమ్మన లేక పోగొట్టేసి బయటికి పంపించేసారు. డైరెక్ట్ ఆయన ఏదో అక్రమాస్తులు కూడా కట్టుకున్నా అని చెప్పేసి ఆయన మీద రైడ్లు కూడా చేయించిండు కేసీఆర్. ఆయన అక్రమంగా భూములు కబ్జాలు చేసిండు అన్న విధంగా ఈటల రాజేందర్ అట్లా చేసిండు. గంత అది చేస్తే మరి ఇంకా మీరు చెప్తున్న దయాలు ఎవరైనా ఉంటే వాళ్ళను కూడా గట్లే అలకగా చేసేస్తారు కదా. అయినా ఏం చేయలేకపోతా ఉన్నారో, వాళ్ళ పేర్లు మీరు చెప్పలేకపోతా ఉన్నారంటే మరి ఆ దయ్యాలు మీ కుటుంబంలోనే ఉన్నాయా అన్న సందేహం ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా అనుకుంటా ఉన్నారు. వాస్తవానికి ఎక్కడ కూడా అంటే ఇప్పుడు కవితకు అంత మంచి జరుగుంటే నేరుగా అన్నతోటి కూర్చుంటుంది. ఇప్పుడు ఇబ్బంది ఉందంటే పిలుస్తుంది, అన్నకి ఇది బాగాలేదన్నా, గాడు మంచిగా లేడన్నా అన్నతోటి చెప్తుంది. పోనీ అన్నతోటి ఆల్రెడీ చెప్పింది, అది మనకు బహిర్గతం కాలేదు అనుకుందాం. ఓ మీడియా మిత్రుడు పోయి వాళ్ళ అన్నని అడిగే ప్రయత్నం చేసిండు కేటీఆర్ గారిని. ఆడోడు ఉన్నాడు, వాని పని చేసేస్తాం, పార్టీ అంతా సర్దుమనుతుందా అని చెప్పాలి. బట్ మాకు లేని ఆడావిడి మీకెందుకన్నా అంటే ఆయన దాన్ని పర్సనల్గా తీసేసుకున్నాడు. ఇక ఇదంతా కూడా కుటుంబం సంబంధించి జరుగుతూ ఉన్నది తప్ప పార్టీలో బహిర్గతంగా లేదు. ఇది అంటే బయటి వ్యక్తులు ఎవరో చేస్తున్నట్టు, బయటి వ్యక్తుల మధ్య వాగ్వాదం ఉన్నట్టు ఇక్కడ ఎక్కడ కూడా అనిపించట్లేదు. ఇది ఖచ్చితంగా కుటుంబంలో ఉన్నది సమస్య. మరి దాన్ని ఎట్లా తేల్చుకుంటారు, ఎట్లా దాన్ని సర్దుమనుచుకుంటారు అనేది మీ చేతిలో. ఎందుకంటే ఇప్పుడు చూడొచ్చు, రఘునందన్ రావు ఒక్కటే మాట అంటాడు, కవిత కాంగ్రెస్లోకి వెళ్తారని జోష్ చెప్తూ ఆమె మరో షర్మిల కాబోతుందట. కవిత మరో షర్మిల కాబోతుందట. ఏముంటుంది, మన ఇజ్జత్ మనం తీసుకున్నట్టే. వాస్తవానికి ఇప్పుడు కవిత గారు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సమస్యలు ఏ ఇంట్లో ఉండవు చెప్పండి.
ఒకరింట్లో సమస్యలు ఏడుండవు, ఆస్తి పంపకాల గొడవలు అవుతుంటాయి. తల్లి బంగారం మీద, చచ్చిపోయిన తల్లి బంగారం మీద కూడా ఇవాళ రేపు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, అన్న అక్కలు, చెల్లె అన్నలు కూడా కుట్లాడుతూ ఉన్నారు చచ్చిపోయిన తల్లి బంగారం మీద కూడా. అమ్మకమ్మలు నాకు కావాలి, అమ్మకమ్మలు నాకు కావాలని, అమ్మ బుట్టాలు నాకు కావాలని, అమ్మ ముక్కుపుల్ల నాకు కావాలని, ఇట్లా పనికిరాని పనికి మాలిన పంచాయతీలు పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో రాజకీయంగా ఉన్నప్పుడు ఇన్ని పదవులు ఇటువంటివి ఉన్నప్పుడు, ఇంత పెద్ద వ్యవస్థ, ఇంత పెద్ద రంగం, ఇంత పెద్ద సంస్థలు మీరు నడిపిస్తున్నప్పుడు ఉంటాయి సమస్యలు, ఖచ్చితంగా ఉంటాయి. బట్ ఎందుకు అంటే ప్రజలు విశ్వాసం కోల్పోయేటట్టు బహిర్గతం చేయడం ఎందుకు? ఇదంతా కూడా ఇప్పుడు మీ కుటుంబమే మీకు చక్కగా లేదు అన్నప్పుడు హౌ పీపుల్ బిలీవ్ యూ? ఎట్లా బిలీవ్ చేస్తారు మిమ్మల్ని? ఎట్లా నమ్ముతారు? ఏముంటుంది? ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, కేటీఆర్ గారు ఇంకోటి అంటారు, రేపు మీరు కూడా షర్మిల లెక్క బయటకు వచ్చి ఇంకో పార్టీ ఏదో పెట్టిరు అనుకో, అంతకంటే దరిద్రం ఇంకోటి ఉండదు. ఇక బిలీవ్ చేయలేరు ఫస్ట్, ఎందుకంటే ఆమె ఉన్న నమ్మకాన్ని పోగొట్టింది. వచ్చింది మా రాజన్న జెండా వచ్చింది, తెలంగాణ రాజన్న పార్టీ అన్నది అని అటు ఇక చూ అంటే అక్కడికి ఎక్కడికో పోయింది. అటువే మళ్ళీ ఏందో అంటూ ఎందుకు ఉపయోగం లేదు. ఇవన్నీ కూడా కలిసికట్టుగా ఉండి పని చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే సమయం ఆదా అవుతుంది, ప్రజలకు ఇంకో పర్సెంటేజ్ ఎక్కువ పని చేయగలుగుతాం. విచ్ఛిన్నమై విభజించబడిన తర్వాత ఏమైపోతుందంటే ఏముండదు ఇక అక్కడ.